ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రా. హలో మామ, ఈరోజు విషయానికి వస్తే నా ల్యాండ్ క్రూజర్ కార్ కి ఇంజన్ మార్చడానికి గ్యారేజ్ కూర్చున్నాను. ఇంక సేమ్ అదే మామ, మొన్న వచ్చి మెర్సరీ బెంచ్ కి టైర్లు మార్చాను కదా, సేమ్ అదే గ్యారేజ్ ఆ రోజే చేపించింది. కానీ ఏంటంటే ఆ వీడియో ఎడిట్ చేయడానికి 4-5 రోజులు పట్టింది డ్యూటీలు చేసుకుంటూ. మళ్ళీ ఇప్పుడు ఇది చేసేటప్పటికి ఇప్పుడు 4-5 రోజులు పడుతుంది. ఇప్పుడు ఇది వచ్చి సేమ్ అదే మామ, పైన వచ్చి ఇంకా దీని మీద మనం ఎన్ని కిలోమీటర్లు నడపాలనేది దాని మీద వేస్తున్నాడు. అంటే ఆ ఇంజిన్ ఆయిల్ వచ్చి ఇన్ని కిలోమీటర్లు అని. ఇప్పుడు నేను ఏడుకు వచ్చి ఇంకా లోపలికి వచ్చి ఇంకా చూపించాను. ఇంకా కార్ వచ్చి లోపల పెట్టమన్నాడు. లోపల పెట్టేసిన తర్వాత ఇంకా మనోడు వచ్చి బానెట్ ఓపెన్ చేసి ఇంక చెక్ చేసుకుంటున్నాడు ఇంజిన్ ఆయిల్ అనేది. ఇంకా ఇది ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను కదా, సర్వీసింగ్ అంటే క్యాక్గా ఉంటుందని. ఇంకా కింద క్లాంపులు పెట్టి పైకి లేపాడు, కింద ఇంజిన్ ఆయిల్ తీయాలి కదా. ఇంకా కింద చూస్తే చాలా పెద్ద షీట్ ఉంది మామ. అంటే ఒక్కొక్క బండికి ఒక్కొక్క మోడల్ ఉంటుంది కదా. ఇప్పుడు నా ల్యాండ్ క్రూజర్ అయితే నేనైతే ఫస్ట్ టైం ఇది చూడడం. కింద వచ్చి ఇది షీటు, కింద ఆడో మూలలో ఉంది అసలు ఇంజిన్ ఆయిల్ తీసేది. అది చూడండి ఎట్టుండదు. ఇంకా మొత్తానికి ఆ నట్టు ఇప్పేసి ఇంజిన్ ఆయిల్ వేసాడు. అసలు ఎంత వేడి ఉందంటే ఇంజిన్ అప్పుడే మామూలుగా డ్యూటీలో తిరిగి వచ్చాను. కానీ మనోడు మాత్రం నట్టు అలాగే తీసేస్తున్నాడు. ఇది ఫిల్టర్ అయితే మరీ దారుణం. ఒక పేపర్ అడ్డం పెట్టి ఇప్పుడు మొత్తం ఇప్పదేస్తాడు. అది చేతి మీద పడిపోద్ది మామ, అది ఇంజిన్ ఆయిల్ మొత్తం చేయి మీద. అసలు వాడికి కాలిందో లేదో నాకు అర్థం కాలే. వాడికి అడిగితేమో అదంతా మాకు కామనే బాయ్, ఈ రకంగా ఎన్నో తీస్తాం మేము అది ఇదని చెప్పి. చెయ్యి చూస్తే మొత్తం మచ్చలు ఉన్నాయి మా వాడి చేతులన్నీ. అంటే అంతలా ఇంజిన్ ఆయిల్ తీసేసా. తర్వాత నీట్గా గుడ్డతో తుడిచేసాడు మామ ఫిల్టర్ని. ఇది వచ్చి నాది ఇప్పుడు కొత్త ఫిల్టర్, ఇది వేయాలి. ఇక దీంట్లో వచ్చి స్పాంజ్ ఉంటుంది, లోపల రబ్బర్ అనేది ఉంది, అంతే. అలా ఉంటే ఇంకేం ఉండదు. ఇంకా మనోడు నా కళ్ళ ముందే నీట్గా లబ్బర్ టైట్ చేసి ఫిట్ చేసిండు నీట్గా. అంటే ఏ రకంగా ఫిట్ చేయాలనేది చెప్తున్నాడు మనోడు. ఇంకా ఇది వచ్చి ఒక స్పాంజ్ లాంటిది ఒకటి పేపరు ఫిట్ చేస్తాడు. ఇంకా లోపల పెట్టి ప్యాక్ చేస్తాడు ఇంకా మనోడు. ఇంకా తర్వాత ఇంజిన్ ఆయిల్ బండి మీద లేకుండా నీట్గా గుడ్డతో తుడిచేసి నీట్గా పెట్టాడు మామ. ఇంకా నాది వచ్చి ఇది లెక్సస్ ఇంజిన్ ఆయిల్. ఇంకా దాని ఇంజిన్ ఆయిల్ పోయాలి కదా, అందుకే బండి కిందకి దింపేశాడు. ఇంకా ఇప్పుడు నా బండికి వచ్చి 6 లీటర్ మామ ఇంజిన్ ఆయిల్ పట్టేది. ఇవి 2 ట్యాంకులు వచ్చి ఒక్కొక్క దాంట్లో 4 లీటర్లు. ఇప్పుడు మనకు కావాల్సింది 6 లీటరే కాబట్టి కరెక్ట్గా ఒక ట్యాంక్ 4 లీటర్లు వేసి మిగతా దాంట్లో సగం వేస్తాడు. కరెక్ట్గా కొలతేసి మరీ వేసిండు. ఇది వచ్చి ఎయిర్ ఫిల్టర్ మామ. ఇంకా ఎయిర్ ఫిల్టర్ కూడా క్లీన్ చేయాలి కదా, లోపల డస్ట్ ఉంటుందేమో అని చెప్పి. ప్రతి సర్వీసింగ్కి చేయాల్సిందే ఎయిర్ ఫిల్టర్ మాత్రం పక్కాగా. ఎందుకంటే మళ్ళీ ఇంజన్కి ఏదైనా ట్రబుల్ వస్తుంది. ఇది చూడండి ఎంత పెద్ద గృహంలాగా ఉంది. ఇంకా మనోడు వీడియో తీస్తున్నానని చెప్పేటప్పటికి ఇంకా స్టైల్గా ఎట్లా తిప్పి మరీ క్లీన్ చేస్తున్నట్టు ఉండే. ఇంకా తర్వాత తీసుకొచ్చి ఇంకా మొత్తం నీట్గా ప్యాక్ చేసాడు. ఇది వచ్చి గేర్ ఆయిల్ మామ. ఇది ఇంకా గేర్ ఆయిల్ ఎంత ఉందని చెప్పి చెక్ చేస్తున్నాడు. ఇది వచ్చి రేడియేటర్ ఆయిల్. ఇంకా రేడియేటర్ ఆయిల్ వచ్చి ఇంకా ఉందో లేదో చాలా తక్కువ ఉంది. మనోడు తెచ్చి పోసేసాడు. ఇంకా నీట్గా తుడిచేసి సర్వీసింగ్. ఇంకా వీళ్ళు పెట్టిన ప్రైజ్కి ఈ సర్వీసింగ్ అయితే పక్కాగా చెప్పుకోవాలి మామ. నా బండికి సమాప్తం అయిపోయింది. ఇంకా మన వాళ్ళది అన్ని వీడియోలు తీయాలి కదా. ఇంకా మనోడికి ఒక లైక్ వేసుకోమని చెప్పా. బిల్లు విషయానికి వస్తే 270 రియాల్ అయింది మామ. 270 అంటే 6200. వేరే షోరూమ్లో అయితే 690 రియాల్ అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ చేపించింది 270కి 6200 అయితే ఇప్పుడు 690 అంటే ఎంత అవుద్దో కామెంట్ చేయండి. ఇంకా మొత్తానికి నా సర్వీసింగ్ అయిపోయింది, పూర్తి అయిపోయింది. ఇంకా మనోడు ఇంత కష్టపడ్డాడు కదా, ట్యాగ్ కూడా నువ్వే పెట్టరా అని చెప్పి. అంటే కిలోమీటర్ మళ్ళీ ఎప్పుడు సర్వీసింగ్ చేయాల్సింది అనేది. మీరు ఒకవేళ ఖత్తర్లో అల్రయాన్ సైడ్ ఉండి అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే మన డ్రైవర్లకి కమిషన్ కూడా ఇస్తారు. నేను ఆల్రెడీ టైర్లు మార్చిన ఒక వీడియో పెట్టున్నాను, దానిలో ఉంది లొకేషన్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఓకే